రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు 3 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 12 గంటలకు శ్రీ చౌడాలమ్మ కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం గావు పట్టుట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ చౌడాలమ్మ ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి అమ్మవారికి కట్న కానుకలు సమర్పించి కృపా కటాక్షాలు పాడి పంటలతో చల్లంగా చూడాలని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవము గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చేసి హాజరయ్యారు. ఇట్టి కార్యక్రమంలో మా యాదవ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చేసి మా కుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున చౌడాలమ్మ కృప నిలవేళ యాదవ సంఘ సభ్యులు అలాగే ప్రజలపైన ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ యాదవ సంఘం చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట మరియు అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు ఇంకా రావాలని కోరుతున్నాము. అన్నదానం కూడా చేస్తున్నాము. ఇట్టి చౌడాలమ్మ కృప వలన మా ఊరి పైన వర్షాలు బాగా పడి పంట సమృద్ధిగా ఉండాలని, మా యాదవ సోదరులందరూ గొర్రెలు మేకలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఆ చౌడాలమ్మ పాత్ర కోరుతున్నాను.